నమస్కారం. ఎన్నికల ప్రచారాల సమాహారం ప్రచార బరికి స్వాగతం. నామినేషన్ల ఘట్టం ముగిసింది. అభ్యర్థుల ప్రచారం మరింత ఉధృతంగా సాగుతోంది. పోటాపోటీ ప్రచారాలు, హామీలు, వాగ్దానాలతో నగరాలు, పట్టణాలు, గ్రామాలన్నీ హోరెత్తుతున్నాయి. పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు నిరంతరం శ్రమిస్తున్నారు. కృష్ణా జిల్లాలో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు తరఫున ఆయన తనయుడు బొండా సిద్ధార్థ మధురానగర్, రామకృష్ణాపురం ప్రాంతాల్లో స్థానిక యువకులతో కలిసి సైకిల్ యాత్ర నిర్వహించారు. సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. విజయవాడ సెంట్రల్ పరిధిలోని దుర్గాపురంలో తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తరఫున వారి సతీమణులు ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. చంద్రబాబు చేపట్టిన సంక్షేమ పథకాలే గెలుపునకు కారణమవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గాన్ని ఎవరైతే అభివృద్ధి పదంలో నడిపిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒకసారైనా కాదు, వాళ్ళు ఒక ఇబ్బందిలో ఉన్నా, ఒక సంతోషంగా, ఒక శుభకార్యానికైనా దేనికైనా వాళ్ళు పిలవగానే పలికే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బొండా ఉమా గారని వాళ్లే మాకు చెప్తున్నారు. 18 గంటలు పనిచేస్తూ ఉంటారు. ఆయన కార్యసాధకుడు. ఆయన అట్లాంటి వాళ్ళనే తీసుకున్నారు క్యాండిడేట్లను కూడా. సో అట్లా రోజుకి 24 గంటల్లో 18 గంటలు 16 గంటలు కష్టపడే మనుషులే తీసుకున్నారు. డెఫినెట్గా మేమందరం అత్యధిక మెజార్టీతో విన్ అవుతాము. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని గొట్టిముక్కల, పోగులూరు గ్రామాల్లో నందిగామ తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య ఇంటింటి ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నందిగామలో జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి బత్సలకూర పుష్పరాజ్ నామినేషన్కు ముందు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. మచిలీపట్నం వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బాలశౌరి, పేర్ని నాని కార్యకర్తలతో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ రోజురోజుకు ప్రచారంలో వేగం పెంచుతున్నారు. పట్టణంలోని 19, 23, 24 వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో భాగంగా అవినాష్ కు అపూర్వ ఆదరణ లభించింది. 35వ వార్డులో అవినాష్ సోదరి క్రాంతి తన సోదరుణ్ణి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. మైలవరంలోని చిన్న హరిజనవాడలో మంత్రి దేవినేని ఉమా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి రావాలన్నారు. కీలకమైన స్థానాలు మరి మంత్రి పదవుల దగ్గర నుంచి యనమల రామకృష్ణ గారు కానీ, కేఈ కృష్ణమూర్తి గారు కానీ, అచ్చెన్నాయుడు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, వెంకటాసీని కానీ, ఇట్లా చాలా మంది సోదరులు చాలా పెద్ద ఎత్తున మరి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అభివృద్ధి చేస్తే అభిమానం ఎలా చూపిస్తారో ఇవాళ నాకు అర్థమైంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో గన్నవరం తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ విస్తృతంగా ప్రచారం చేశారు. కె సీతారామపురం, పెరికీడు, దంటగుంట్ల, కాకులపాడు, రామన్నగూడెం, లక్ష్మీపురం గ్రామాల్లో పర్యటించిన ఆయన రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే తెదేపాను గెలిపించాలన్నారు. గన్నవరం వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు బాపులపాడు మండలం మడిచెర్లలో ప్రచారం ప్రారంభించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్లో తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. పెనమలూరులో జనసేన బలపర్చిన బీఎస్పీ అభ్యర్థి లంక కరుణాకర్ దాస్ సుమారు 300 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు కేంద్ర పాలిట్ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నూజివీడు వైకాపా అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావు ముసునూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. వైకాపా అభ్యర్థులను గెలిపించి జగన్కు సీఎంగా ఒక్క అవకాశమివ్వాలని కోరారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పర్యటిస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి జనసేన అభ్యర్థి ఎర్రం వెంకటేశ్వర్రెడ్డి ముప్పాళ్ల మండలం గోల్డుపాడులోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్కు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. నకరికల్లు మండలం చేజర్లలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
గుంటూరు పశ్చిమ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ గుజ్జనగుండ్ల ప్రధాన కూడలి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బాపట్ల తెదేపా అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ పీవీ పాలెం మండలంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అల్లూరు నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం భారీ క్రేన్ సాయంతో కార్యకర్తలు సతీష్ ప్రభాకర్ కు గజమాలను అలంకరించారు. వేమూరులో ఎన్టీఆర్ పురవేదిక నుంచి సుమారు 15,000 మందితో భారీ ర్యాలీ నిర్వహించిన మంత్రి నక్కా ఆనందబాబు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలే మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రజల మీద చూపించినటువంటి ఆప్యాయత అనురాగాలు కానీ, వాటికి 1000 రెట్లు అధికంగా ఈ ప్రజలు ఈ రోజున నా మీద, తెలుగుదేశం పార్టీ మీద చూపిస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా అమలు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాడు. వాటికి స్పష్టమైన స్పందన, స్పష్టమైనటువంటి సాటిస్ఫాక్షన్, సంతృప్తి ప్రజల్లో ఇలా కనపడతా ఉంది. పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో వైకాపా అభ్యర్థి కిలారి వెంకటయ్యతో కలిసి ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ ఇంటింటి ప్రచారం చేశారు. పొన్నూరు జనసేన అభ్యర్థి భూమి పార్వతినాయుడు చేబ్రోలు మండలం నుంచి భారీ ర్యాలీ చేపట్టిన అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. రేపల్లె జనసేన అభ్యర్థి కమతం సాంబశివరావు పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. రేపల్లెలో తెదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలకు లబ్ధి పొంది వారితో సపోర్ట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారిని బలపరచాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ దొంగలు చెప్పిన మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ప్రతిపక్ష నాయకుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అన్ని అబద్దాలు చెప్పి మత్స్యకారులను పట్టించుకోలేదు అని చెప్పి ఎన్నో అబద్దాలు చెప్పారు. కాకుమాను మండలం కొమ్మూరు, పెద్దవారిపాలెం, కొండపాటూరు, అప్పాపురం, రేటూరు, బోడిపాలెం, కోతివానిపాలెం గ్రామాల్లో ప్రత్తిపాడు తెదేపా అభ్యర్థి డొక్కా మాణిక్యవర ప్రసాద్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రత్తిపాడులో జనసేన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పాల్గొన్నారు. మరో 2 నెలల్లో పవన్ కళ్యాణ్ సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. 2 నెలల్లో మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఏటుకూరు మీదుగా ప్రతిపాడుకు వచ్చి ఇక్కడే మనందరం ఘన సన్మానం చేసుకోబోతున్నాం. ఓటు దొంగలు వస్తా ఉన్నారు, జాగ్రత్త. డబ్బు సంచులతో వస్తున్నారు ఓటు దొంగలు, సారా ప్యాకెట్లతో వస్తున్నారు ఓటు దొంగలు, అబద్ధాలు చెబుతూ వస్తున్నారు ఓటు దొంగలు, మోసం చేస్తే వస్తున్నారు ఓటు దొంగలు. ఓటు దొంగలారా ఖబర్దార్ అని చెప్పేసి నిలబడండి. పేదల పక్షాన నిలబడే పార్టీ జనసేన పార్టీ. గాలిపాడు గ్రామంలో ఉన్న ఉత్సాహం చూస్తే మీకు అర్థమవుతా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు గారి నాయకత్వానికి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు తిరిగిన 3-4 గ్రామాల్లో కూడా ప్రతి చోట కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారం రావాలి, చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి గారు కావాలని కోరుకుంటా ఉన్నారు. గుంటూరులోని పురుషోత్తమపట్నం నుంచి భారీ ర్యాలీ చేపట్టిన అనంతరం జనసేన అభ్యర్థి గాది నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. వినుకొండ తెదేపా అభ్యర్థి జీవీ ఆంజనేయులు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లాలో నామపత్రాలు దాఖలు సందర్భంగా పార్టీలు తమ బలాన్ని చాటే ప్రయత్నం చేశాయి. ర్యాలీలు, ప్రదర్శనలతో హోరెత్తించాయి. ఇప్పటికే నామపత్రాలు సమర్పించిన అభ్యర్థులు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒంగోలు శాసనసభ తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్దన్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 21వ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్, అంబేద్కర్ భవన్ ప్రాంతాల్లో ప్రచారానికి వచ్చిన ఆయనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇంటింటికి వెళ్లిన దామచర్ల తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఒంగోలులో నామపత్రాల సమర్పణ సందర్భంగా వివిధ పార్టీలు బలాన్ని చాటే ప్రయత్నం చేశాయి. వైకాపా ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కలెక్టరేట్ నుంచి కర్నూలు బైపాస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈద సుధాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి సిరివెల్ల ప్రసాద్తో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు.
పర్చూరు తెలుగుదేశం అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలోని చెంచుల కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాలనీలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరింత అభివృద్ధి చేయాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పర్చూరు బరిలో ఉన్న వైకాపా అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామపత్రాల సందర్భంగా ఎడ్లబండిపై ప్రదర్శన నిర్వహించారు. నామినేషన్లు వేసే ముందు చీరాలలో ఆయా పార్టీల అభ్యర్థులు కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. తెలుగుదేశం అభ్యర్థిగా కరణం బలరామకృష్ణమూర్తి పేరాలలోని మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్, బీఎస్పీ అభ్యర్థి కట్టారాజ్ వినయ్ కుమార్ ప్రదర్శన నిర్వహించారు. దర్శిలో తెలుగుదేశం అభ్యర్థి కదిరి బాబూరావు నామపత్రాల సమర్పణకు ముందు కార్యకర్తలతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి గడియార స్తంభం వరకు వేల మంది అభిమానులు ప్రదర్శనలో పాల్గొన్నారు. నామినేషన్కు ముందు భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులు ఎరువ లక్ష్మీనారాయణరెడ్డి, పుట్లూరి కొండారెడ్డి భారీ ర్యాలీలు నిర్వహించారు. నామినేషన్లకు ముందు అద్దంకిలో వైకాపా అభ్యర్థి బాచిన చెంచుగరటయ్య, భాజపా, జనసేన అభ్యర్థులు ఉండవల్లి కృష్ణారావు, కంచెర్ల శ్రీకృష్ణ ర్యాలీ నిర్వహించారు. ఎర్రగొండపాలెం తెలుగుదేశం అభ్యర్థి అజితారావును 20,000 ఆధిక్యంతో గెలిపించాలని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ డాక్టర్ మన్నె రవీంద్ర ప్రజలను కోరారు. అజితారావు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. సంతనూతలపాడు వైకాపా అభ్యర్థి పీజేఆర్ సుధాకర్ బాబుకి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చీమకుర్తిలో ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి రోడ్ షో నిర్వహిస్తూ వైకాపాను గెలిపించాలని అభ్యర్థించారు. గిద్దలూరులో వైకాపా నుంచి బరిలోకి దిగిన అన్నా రాంబాబు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు అయినందున నెల్లూరు నగరంలో ఎన్నికల సందడి మరింత ఎక్కువగా కనిపించింది. నామినేషన్కు ముందు అభ్యర్థులు భారీగా ర్యాలీలు చేపట్టారు. తెలుగుదేశం లోక్సభ అభ్యర్థి బీదా మస్తాన్రావు, నెల్లూరు గ్రామీణం తెదేపా అభ్యర్థి అబ్దుల్ అజీజ్ నామినేషన్కు బయలుదేరే ముందు తెదేపా జిల్లా కార్యాలయాన్ని పార్టీ జెండాలతో నింపివేశారు. అభ్యర్థులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర పూలమాలలు వేసి అభినందించారు. అనంతరం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వేల మంది కార్యకర్తలతో నగర రహదారులు కిటకిటలాడాయి. తెలుగుదేశం అభ్యర్థులను భారీ ఆధిక్యంతో గెలిపించాలని కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేశారు. నెల్లూరు నగర తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి నారాయణ ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. నగరంలోని 46వ డివిజన్లో ప్రచారం చేపట్టిన ఆయన ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసేలా కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే మరోసారి తెలుగుదేశం పార్టీకే అధికారం ఇవ్వాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. నెల్లూరు గ్రామీణ వైకాపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నామినేషన్కు ముందు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి వీఆర్సీ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 5 ఏళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశానని, జగన్ సీఎం అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేగా మరింత సేవ చేస్తారని కోటంరెడ్డి వెల్లడించారు.
కావలి వైకాపా అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్కి ముందు గ్రామదేవత శ్రీ కలుగోళ్ల శాంభవిదేవి ఆలయంలో పూజలు చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. జనసేన, బీఎస్పీ, వామపక్షాల కూటమి అభ్యర్థిగా ఆత్మకూరులో మండల పద్మజ నామినేషన్ వేశారు. పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అధికార ప్రతిపక్షాల వాడివేడి విమర్శలు, పరస్పర ఆరోపణలతో కడప జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారంలో దూకుడు పెంచారు. ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. కడప లోక్సభ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు మంత్రి ఆదినారాయణ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. సీఎం రమేష్తో పాటు భారీగా కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. జమ్మలమడుగు నుంచి హ్యాట్రిక్ సాధించిన తాను కడప లోక్సభ కూడా కైవసం చేసుకోవడం ఖాయమని మంత్రి ఆదినారాయణ రెడ్డి ధీమాగా చెప్పారు. అభ్యర్థుల గెలుపునకు జిల్లాలోని నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తామని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అన్నారు. నేను స్వయంగా 3 సార్లు జమ్మలమడుగు అసెంబ్లీలో హ్యాట్రిక్ విజయం, తద్వారా జరిగిన పనులు, ఈ విధంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మాదిరి కడప పార్లమెంట్లోని 6 స్థానాల్లో కూడా చేస్తాం. అందులో ముఖ్యంగా స్పెషల్ స్టేటస్, కడప స్టీల్ ఫ్యాక్టరీ, ఇది పార్లమెంట్లో కానీ ప్రజల్లోకి పోయినప్పుడు ఏ విధంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఉంటాయి. ప్రతి చోట పూర్తి స్థాయిలో ప్రచారం స్టార్ట్ అయింది. గవర్నమెంట్ చేసిన, ప్రభుత్వం పార్టీ తరఫున చేసిన అన్ని స్కీములు ప్రజల్లోకి స్పందన అయింది. ఆంధ్రప్రదేశ్ ఈ పార్లమెంటు పైన ఒక ప్రత్యేకంగా చూస్తున్నారు. ఆదినారాయణ క్యాండిడేట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, రాజశేఖర రెడ్డి గతంలో 4,000తో ఇక్కడ పార్లమెంట్ లో గెలిచినప్పటికంటే అప్పుడు టీడీపీ ఎలా ఫైట్ చేసింది, ఇప్పుడు అంతకన్నా డబుల్ గా అభివృద్ధి చెందింది. అంటే కార్యకర్తల్లో మంచి పట్టు వచ్చింది. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఆ స్ఫూర్తితో ఏ విధంగా పనిచేస్తామో దానికంటే రెట్టింపు స్ఫూర్తితో చేస్తాం. కడప తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు అమీర్ బాబు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిని చేస్తాయని అమీర్ బాబు అన్నారు. కడప జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుంకర శ్రీనివాస్ నామినేషన్కు ముందు పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీసు వరకు కార్యకర్తలతో ఊరేగింపుగా తరలివచ్చారు. ఈరోజు ప్రజలు ఇంత తండోపతండోగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పొరపాటున ఏదైనా జరిగితే ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగిపోతాయనే భయాందోళనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ముక్తకంఠంతో అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఎలాగైనా కూడా మళ్ళా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని 4వ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మాకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రజల్లో ఇంతటి స్పందన ఉండాదా అని మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, సంతోషం కూడా కలుగుతుంది. పులివెందుల తెదేపా అభ్యర్థి సతీష్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తుంటే ఆయన సతీమణి సుమతి సైతం భర్తకు మద్దతుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తన భర్తను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. వైకాపా మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి భార్య సైతం భర్త తరఫున ప్రచారం చేస్తున్నారు. మైదుకూరులో వైకాపా అభ్యర్థి రఘురామిరెడ్డి, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి నామినేషన్ వేశారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం రఘురామిరెడ్డి కార్యకర్తలతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. జమ్మలమడుగులో తెదేపా అభ్యర్థి రామసుబ్బారెడ్డి మంత్రి ఆదినారాయణ రెడ్డితో కలిసి నామినేషన్ వేయగా వైకాపా అభ్యర్థి సుధీర్ రెడ్డి కార్యకర్తలతో వచ్చి నామినేషన్ పత్రాలు అందజేశారు. బద్వేలు తెదేపా అభ్యర్థి రాజశేఖర్ పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నివాసంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామపత్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి సభ విజయంతో తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. నియోజక పర్యంతం కూడా 7 మండలాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసిన కార్యకర్తలు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారు. గెలుపు మాదే అని కూడా ప్రతి ఒక్క కార్యకర్త మా దగ్గరకు వచ్చి భుజం తట్టి చెప్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఈ బద్వేలు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి, విజయమ్మ గారికి ఒక కానుక ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నామని కార్యకర్తల ద్వారా మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి పూల విజయభాస్కర్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంటింటా సౌభాగ్యం వస్తుందని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ప్రచారం ఉధృతం చేశారు. 14 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలున్న జిల్లాలో అత్యధిక సీట్లు నెగ్గడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ అభ్యర్థులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. సోదరి మౌర్యతో కలిసి నగరంలోని గిబ్సన్ కాలనీ, భాస్కర్ నగర్, విద్యానగర్, గాంధీనగర్లో పర్యటించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు.
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి హఫీజ్ ఖాన్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయనకు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మద్దతుగా వచ్చారు. జనసేన, వామపక్ష పార్టీల తరఫున అసెంబ్లీ అభ్యర్థి షడ్రక్, లోక్సభ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని సిపిఎం నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పాణ్యం తెదేపా అభ్యర్థి గౌరు చరిత గడివేముల మండలం పైపోగుల, ఎల్కే తాండా, గని, మంచాలకట్ట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలు నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. శ్రీశైలం తెలుగుదేశం అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి నామినేషన్కు ముందు ఆత్మకూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ప్రజలు మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కట్టబోతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పత్తికొండ తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబు, బాబాయి కేఈ జయన్నతో కలిసి కృష్ణగిరి మండలం రామకృష్ణాపురంలో ప్రచారం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కోడుమూరు తెదేపా అభ్యర్థి బి రామాంజనేయులు, ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ మంత్రి మూలింట మారెప్పతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలు భారీ ప్రదర్శన చేపట్టారు. నామపత్రాలు దాఖలు సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా నేతలు తమ బలాన్ని చాటే ప్రయత్నం చేశారు. ఆయా పార్టీలు భారీ ర్యాలీలు, ప్రదర్శనలతో ఊరేగింపుగా తరలి వెళ్లాయి. ఇంతకుముందే నామినేషన్ల ఘట్టాన్ని పూర్తి చేసుకున్న అధికార, విపక్ష నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వైకాపాకు ఓటేస్తే భాజపాకు వేసినట్లేనని హిందూపురం తెదేపా అభ్యర్థి బాలకృష్ణ అన్నారు. పట్టణంలోని మేళపురం నుంచి సింగిరెడ్డిపల్లి వరకు ఆయన రోడ్ షో నిర్వహించారు. బాలకృష్ణ ప్రచారానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. మహిళలు బ్రహ్మరథం పట్టారు. దశాబ్దాలుగా నియోజకవర్గంలో ఉన్న నీటి సమస్యను పరిష్కరించారని, మళ్లీ తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. బాలకృష్ణకు మద్దతుగా ఆయన సతీమణి వసుంధర పట్టణంలోని మోడల్ కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు. 5 సంవత్సరాలు 200 రూపాయల పింఛన్ని 2 ప్రభుత్వానికి, అలాగే ఎవరైనా మహిళలకు ఇల్లు మంజూరైతే అది మహిళల పేరుతోనే మంజూరు అవుతుంది. మైనారిటీ సోదరులు ఉన్నారు, ఎంతమంది నాన్నగారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించారు. అలాగే ముస్లిం సోదరుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో వాళ్ళ కోసం అభివృద్ధి కోసం సంక్షేమ పథకాన్ని చేపట్టి డ్వాక్రా గ్రూపుల ద్వారా సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి వాళ్ళ అభివృద్ధికి కృషి చేసింది మన తెలుగుదేశం. హిందూపురం అయితేనేమి, పెనుగొండ అయితేనేమి, లేకపోతే మన మడకశిర మండలాలకు అన్ని చెరువులకు నీళ్లు అందించే ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వంకే దక్కుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. రాయదుర్గం తెలుగుదేశం అభ్యర్థి మంత్రి కాలవ శ్రీనివాసులు నామపత్రాల సమర్పణ సందర్భంగా జనం పోటెత్తారు. జనసంద్రంతో రహదారులు నిండిపోయాయి. ప్రదర్శనలో అనంతపురం ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రేన్ ద్వారా భారీ గజమాలతో నేతలను సన్మానించారు. సింగనమల తెలుగుదేశం అభ్యర్థిగా బండారు శ్రావణి నామినేషన్ దాఖలుకు ముందు ప్రదర్శనతో రహదారులు జనసంద్రాన్ని తలపించాయి. ప్రదర్శనలో డప్పు వాయిద్యాలకు అనుగుణంగా ఓ పెద్దావిడ చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. కదిరి తెలుగుదేశం అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ నామినేషన్ దాఖలు చేసే ముందు పట్టణంలోని నానా దర్గా నుంచి ఆర్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో పట్టణం పసుపుమయంగా మారింది. అనంతరం నియోజకవర్గంలో చాంద్ బాషాతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు అనంతపురంలో వివిధ పార్టీలు ప్రదర్శన నిర్వహించాయి. వైకాపా తరఫున అనంతపురం, హిందూపురం ఎంపీ అభ్యర్థులుగా పీడీ రంగయ్య, గోరంట్ల మాధవ్, అర్బన్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత వెంకట్రామిరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. రాప్తాడు వైకాపా అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ప్రదర్శన నిర్వహించారు. ధర్మవరం వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నామపత్రాల సమర్పణకు ముందు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ చేశారు. పెనుకొండ తెలుగుదేశం అభ్యర్థి బీకే పార్థసారథి నామినేషన్ దాఖలు ముందు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కళ్యాణదుర్గంలో నామపత్రాల సమర్పణకు ముందు ప్రదర్శన నిర్వహించారు. ఉరవకొండ వైకాపా అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. విడపనకల్ మండలంలోని డోనేకల్, కడదరబెంచి, ఎన్ తిమ్మాపురం, పెంచాలపాడు, గడెకల్ గ్రామాల్లో ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గం ఉన్న చిత్తూరు జిల్లాలో అభ్యర్థుల ప్రచారంలో జోరు పెరిగింది. తమ కార్యకర్తలతో ఆయా నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్న అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన తెదేపా పోలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి ఎంపీ అభ్యర్థి శివప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిలను అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. తిరుపతిలోని నెహ్రూనగర్లో తెదేపా అభ్యర్థి సుగుణమ్మతో కలిసి ఇంటింటి ప్రచారం చేసిన అరుణకుమారి సుగుణమ్మను గెలిపించి చంద్రబాబుకు నియోజకవర్గాన్ని కానుకగా ఇస్తామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తెదేపా విజయానికి దోహదపడతాయన్నారు. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం వీస్తా ఉంది. తెలుగుదేశానికి అందరూ కూడా పరుగులెత్తి వస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పథకాలు ఏదైతే ఉందో అవన్నీ కూడాను జనాల్లోకి వెళ్ళడం జరిగింది. తెలుగుదేశానికి ఈరోజు ఏమాత్రం కూడా మరి ఓటమి భయం అనేది లేదని చెప్పనేసి తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పథకాలు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి వాయిస్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు అందరితో కూడాను టచ్లో ఉంటున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు తెదేపా అభ్యర్థి అనీషారెడ్డి నామినేషన్ దాఖలు చేసే ముందు స్థానిక కార్యకర్తలతో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించారు. చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నుంచి పార్టీ కార్యకర్తలు, శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. చంద్రగిరిలో మళ్లీ విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. నగర నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీలో తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. పూతలపట్టు తెదేపా అభ్యర్థి లలితకుమారి నియోజకవర్గంలోని 5 మండలాల కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గంగాధర నెల్లూరు జనసేన అభ్యర్థి యుగంధర్ పొన్న వేలాది మంది అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. భరతమాత చిత్రపటంతో స్థానిక కార్యకర్తలు ర్యాలీ చేపట్టిన అనంతరం గంగాధర నెల్లూరు భాజపా అభ్యర్థి రాజేంద్రన్ నామినేషన్ వేశారు. శ్రీకాళహస్తి భాజపా అభ్యర్థి కోలా ఆనంద్ కుమార్ పట్టణంలోని రామసేతు వద్ద నుంచి భారీ ర్యాలీ చేపట్టి నామపత్రాలు దాఖలు చేశారు. మదనపల్లి తెదేపా అభ్యర్థి రమేష్ పట్టణంలోని ఎన్టీఆర్ కూడలి నుంచి కార్యకర్తలతో కలిసి భారీ ఊరేగింపు నిర్వహించారు. ర్యాలీలో రాజంపేట ఎంపీ అభ్యర్థి సత్యప్రభ పాల్గొన్నారు. ఈ 2 స్థానాలు గెలుచుకుని చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలని వారు కోరారు. కుప్పంలో 4 మండలాల కార్యకర్తలతో కలిసి వైకాపా భారీ ర్యాలీ చేపట్టింది. కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా తెదేపా ఎమ్మెల్సీ జి శ్రీనివాసులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు, అనంతరం ఘంటారావం ప్రసారం. నమస్కారం.